హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సల్వాజుడుం చరిత్ర తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దట్టమైన అడవులలో ఒకప్పుడు తీవ్రంగా వినిపించిన పేరు సల్వాజుడుం. సల్వాజుడుం అనే పదం గోండి భాషలో శుద్ధి యాత్ర లేదా శాంతి కోసం ఉద్యమం అనే అర్థం వస్తుంది. ఈ ఉద్యమం ప్రారంభమైన నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడి పరిస్థితులను చూడాలి. ఛత్తీస్గఢ్లోని బస్తర్, దంతెవాడ వంటి అడవి ప్రాంతాలలో చాలా సంవత్సరాలుగా నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతుంది. అక్కడి గిరిజన ప్రజలను రెండు వైపులా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఒకవైపు మావోయిస్టులు, మరోవైపు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో 2005 సంవత్సరంలో ఛత్తీస్గఢ్లోని కొంతమంది స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు కలిసి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే సల్వాజుడుం. ఈ ఉద్యమానికి ముఖ్యంగా నాయకత్వం వహించిన వ్యక్తి మహేంద్ర కర్మ. ఆయన లక్ష్యం ఏమిటంటే గ్రామస్తులను ఒక చోట చేర్చి మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించారు. ప్రభుత్వం కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. గ్రామాల నుంచి యువకులను తీసుకొని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా నియమించారు. వారికి ఆయుధాలు ఇచ్చి మావోయిస్టులపై పోరాడేలా చేశారు. కానీ ఈ ఉద్యమం ప్రారంభమైన కొద్ది కాలానికి పెద్ద వివాదాలు కూడా మొదలయ్యాయి. కొన్ని మానవ హక్కుల సంస్థలు ఆరోపించింది ఏమిటంటే సల్వాజుడుం పేరుతో కొన్ని గ్రామాలలో ఖాళీ చేయించబడ్డాయి, ప్రజలను శిబిరాలకు తరలించబడ్డారు, మరి హింస కూడా చోటు చేసుకుందని. ఈ విషయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. చివరికి 2011 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పులో సాధారణ గ్రామస్తులను ఆయుధాలతో మిలీషియాలాగా ఉపయోగించడం చట్టబద్ధం కాదని ప్రకటించింది. దాంతో సల్వాజుడుం ఉద్యమం అధికారికంగా నిలిపివేయబడింది. అయితే ఈ ఉద్యమం భారతదేశంలో మావోయిస్టుల సమస్యలపై పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు ప్రభుత్వం మరియు కొన్ని గ్రామస్తులు దీని భద్రత కోసం అవసరమని భావించారు. అయితే ఈ ఉద్యమం భారతదేశంలో మావోయిస్టు సమస్యపై పెద్ద చర్చకు కారణమైంది. ఒకవైపు ప్రభుత్వం మరియు కొన్ని గ్రామస్తులను దీన్ని భద్రత కోసం అవసరమని భావించగా, మరోవైపు మానవ హక్కుల సంస్థలు దీనిని తీవ్రంగా విమర్శించాయి. ఈరోజు కూడా సల్వాజుడుం చరిత్రను పరిశీలిస్తే అది ఒక క్లిష్టమైన అధ్యాయం. అక్కడి ప్రజల భద్రత, ప్రభుత్వ విధానాలు మరియు మానవ హక్కుల మధ్య ఉన్న సంక్లిష్ట పరిస్థితులను ఇది మనకు గుర్తు చేస్తుంది. అడవుల్లో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఒక ముఖ్యమైన సంఘటనగా భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది. Thank you for watching.